సో హాయ్ అన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గేమింగ్ గేమ్. సో అన్న ఈరోజైతే మళ్ళీ వన్ చెస్ట్ పార్ట్ 2 అనమాట. మీరు తమిళ చూసి వచ్చుంటారని నాకైతే తెలుసు. ఎస్ మనం ఈ చెస్ట్ల కోసం అయితే బిల్డ్ అయితే చేయబోతున్నాం. అంటే ఈ మరి ఇరుగ్గా పెట్టేసి ఏదో నాకైతే చాలా వింతగా అనిపించింది. అండ్ మీకు వాయిస్ కొంచెం క్లారిటీగా కావాలన్నారు. నేనైతే వీడియో రికార్డ్ చేసిన తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకోసం. ఇదైతే కొంచెం పడిపోయే మాదిరిగా ఉన్నది, పడిపోతే మళ్ళీ ఐటమ్స్ పోతాయి. అండ్ రే 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 గాయస్ మీరు 100K చేయండి. ఈ మౌస్ నేను వీడియో పెట్టి మరీ పగలగొడతా. పని చేయడంలా ఏం మౌసరా అయ్యా నీది అని బాకండి. జస్ ఆ మౌస్ని మీరు చెప్పినారంటే నేను 100K కంతా నేను పక్కగా పగలగొడతాను. చూస్తానండి 100K అయిపోవాలి అంతే. అయిపోయిన తర్వాత వీడియో షార్ట్ వీడియో వస్తుంది, లేదా వీడియోలోనే పెడతా ఎలా పగలగొట్టాను అనేసి చూద్దరు. అండ్ ఈరోజు ఏమొస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ ఈ చెస్ట్లో బిగ్ చెస్ట్ అవ్వాలంటే అంటే మీరు నాకు ఒక ఆప్షన్ అయితే చెప్పారు. అదేంటో కాదు, మనకి వర్క్ స్లాబ్ మీద ఇంకో స్లాబ్ అంటే ఇది ఉంది కదా, బచ్చి స్లాబ్ అది పెట్టలేమన్నమాట. అది నాకు చెప్పడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయితే అయ్యింది. మీకు చాలా థ్యాంక్స్ గైస్. ఓకే, మీరు చెప్పిన దానివల్లనే నేను చాలా చాలా మీరే నాకు దారి చూపిస్తున్నారు. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వన్ చెస్ట్లో ఆడిన వాళ్ళు ఉంటారు. మీరు అంటే మీరు ఆడుంటారు కదా కొంతమంది. ఈ ఐరన్ అయితే తీసేద్దాం అనేసి అనుకున్నాను. ఎందుకంటే మనకి ఐరన్ కావాలి. ఐరన్ పికాక్స్ కూడా బ్రేక్ అయ్యే పరిస్థితిలోకి వచ్చేస్తుంది. కాబుల్ స్టోన్ మైన్ చేస్తూ ఉన్నాను. అండ్ కాబుల్ స్టోన్ అయితే చాలా మైన్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఏం చేసేది, కాబుల్ స్టోన్ ఉంటేనే కదా బిల్స్. ఆ కాబుల్ స్టోన్ జనరేట్ చేసుకోవడం వల్ల చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అయ్యింది నాకు. అండ్ ఈ ఫోన్ కూడా మార్చేద్దాం. మొత్తం మార్చేసిన తర్వాత ఏం చేద్దాం అంటే చూద్దాం ఏమొస్తుందో అది. ఏదొస్తే అది చేసేస్తా. ఓకే, చెస్ట్ లెవెల్ 3 స్వాంప్ పెరీ గ్రో అంట. స్వాంప్ పెరీ గ్రో ఏందో చూద్దాం. అండ్ ఇన్వెంటరీ అయితే క్లియర్ చేసుకుందాం. మళ్ళీ ఐటమ్స్ అయితే కలెక్ట్ అవ్వవు. దానివల్ల అదైతే నేను గమనించిన ఒకటి, మనకి ఈ చెస్ట్లలో వచ్చినాయి నేను చేసుకోలేదు అంటే అది డైలీ బ్రేక్ అయిపోతుంది అనమాట. మనకి చెస్ట్లు వేస్తుంది అనమాట. అది కథ. నేను దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఎస్ బిగ్ చెస్ట్. అండ్ దీని కింద ఆ 2 స్లాబ్స్ అయితే తీసేయాలన్నమాట. నాకు అది చెప్పడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, వామ్మో చెర్రీ బ్లాసమ్ వచ్చింది. రే థ్యాంక్స్ రా రే. ఆ చెర్రీ బ్లాసమ్ వస్తుంది, వస్తే బాగుండు అనుకున్నా, ఇచ్చాడు. ఈరోజు బిల్డ్ అయితే చేసేద్దాం. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదో ఇచ్చినాడు గోల్డ్ ఇదేంటి స్మిఫా చాలా ఎగ్స్ ఇస్తున్నాడు. ఫ్రాగ్ ఎగ్ ఏవేవో ఇచ్చినాడు. అవి అయితే పట్టించుకోబాకండి, అదంతా వన్ చెస్ట్లో అంతా కామన్. ఇప్పుడు ఎగ్స్ నాకు ఇవ్వడం కొంచెం చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే ఎగ్స్ ఇడు కదా. అండ్ ఈ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఇచ్చినాడు, చెర్రీ వుడ్ ఇచ్చినారు. డార్క్ అదేదో కొత్త భయం వచ్చిందంట కదా. భయం కాదు, మనం భయపడేది కాదు, భయం. ఆ భయం వుడ్ అంట, వైట్ది. అదే డార్క్నెస్ లాగా ఉంది. డార్క్నెస్ అదే అనుకుంటా. అవి కూడా దాని ట్రీస్ కూడా చూడండి ఎలా ఉన్నదో. చాలా ఇదేదో ఏదో బకెట్ ఇచ్చినాడు. వాటర్ బకెట్ అనుకోండి. మనం అయితే ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అయితే చేసుకునే అవకాశం ఉంది. చేసుకోవాలి. ఫామ్ చేసుకోవాలన్నా. అండ్ ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ వీడియోలో ఫామ్స్ చేసుకుందామా లేదా మాప్స్ పండరా. మనకి ఇంకా ఎంచార్టింగ్ డైమండ్ రాలా, డైమండ్ రాలా, ఏమీ రాలా. ఎలా చేసుకుంటాం? అందుకే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ లేదా కౌ కస్టర్ అయితే చేసుకున్నాం. కౌ కస్టర్. ఓకే, అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. మొత్తం ఎత్తుకుపోయి చెస్ట్లో పడేద్దాం. అదైతే బ్రేక్ చేయగలమని ట్రై చేసా. నో, బ్రేక్ అవ్వాలా, అది ఎందుకో తెలియదు. అండ్ దీంట్లో కావాల్సిన ఈ ఐటమ్స్ అన్ని బ్లాక్స్ ఐరన్ బ్లాక్స్ అన్నీ అయితే దీంట్లో అయితే పెట్టేస్తాను. అండ్ ఇదేంటిది, వామో ఊరినైనా ఏంద్రది, ఏందో తెలియదు. ఫ్రాగ్ పిల్లదే ఏమో గాయస్, అదైతే రాకెట్ మాదిరిగా ఎగురుతుంది. ఏదో తెలియదు. దీంట్లో పెట్టేసి ఐటమ్స్ అయితే ఫిల్ చేసేద్దాం. అంటే ఇన్వర్టర్ క్లియర్ చేసుకుందాం అని అర్థం. అండ్ దీంట్లో అయితే మనకి స్టోన్స్ అలాంటివి సంబంధించినవి ఈ చెస్ట్లో అయితే వుడ్, లీవ్స్, ఎగ్స్ అన్నీ. అండ్ రే స్టోన్ కాదు అది. చూసారు కదా మౌస్, అది స్లోగా కదులుతుంది, అప్పుడప్పుడు ఆగిపోతుంది. ఏం చేసేది దీన్ని? దానికైతే చెప్తాను ఆ మౌస్కి చెప్తాను. అండ్ మొత్తం అయితే లోపల పడేద్దాం.
30 ఇస్తున్నాడు. బస్ ఓకే. నాకైతే వుడ్ సరిపోదు. అందుకే నేను కాబుల్ స్టోన్ జనరేటర్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. ఓకే చూద్దాం. అండ్ చెప్పారు కదా! నాకు ఇది చాలా థాంక్స్. అది గాల్లో ఉండడం కొంచెం వేడిగా ఉంది. వీడుగా. అందుకే మౌసు ప్లీజ్ దండం పెడతాను వద్దు. ఈ మౌస్‌ని ఏదో ఒకటి చేయాలి గైస్. చెప్పాను కదా! 100K చేసేయండి. దీన్నెత్తి పగలగొడదాం. అండ్ దీని కింద చూసారు కదా! కనెక్షన్ అయింది. ఓక్ స్లాబ్ మీద బర్చ్ స్లాబ్ అయితే పెట్టలే. అంటే ఒక వుడ్ ఇంకొక వుడ్ మీద ఇంకో కలర్ వుడ్ అయితే పెట్టలేమన్నమాట. అంటే స్లాబ్ వుడ్ అంటే ఏదో అనుకునిపోతారు. స్లాబ్ అనమాట. అయితే ఓకే ఫ్రెండ్స్. నేనైతే కాబుల్ స్టోన్ అయితే మైన్ చేసుకుంటాను. మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే. సో ఓకేనా. నేనైతే 4 స్టాక్స్ ఆఫ్ కాబుల్ స్టోన్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. చాలా టైం పట్టింది. మొత్తం పెట్టుంటే మాత్రం 1 అవర్ అయితే అయిపోయింది. అయిపోతుంది. వుడ్ అయితే అంటే గ్రో అయింది. ట్రీస్ అయితే గ్రో అయినాయి. అవైతే తీసుకున్నాను. ఎందుకంటే మనకి వుడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలుసు వుడ్ లేనిదే మైండ్ కావట్లేదు. అరే నువ్వెలా స్పాన్ అయినావురా? నేను ఎక్స్ లేవు ఏమీ లేవు. ఎలా స్పాన్ అయినావు? అది ఎలా స్పాన్ అయిందో కూడా తెలియదు. ట్రీస్ వల్ల ఏమో. అరే లీవ్స్ని కాదురా, ట్రీస్ని బ్రేక్ చేయరా, వుడ్ బ్రేక్ చేయరా. ఓకే. చూడండి ఐరన్ పికాక్స్ ఎంత లోకి వచ్చేసిందో. ఇంకా 2, 3 అంటే ఒక హాఫ్ స్టాక్ దాకా మైన్ చేయగలదేమో నాకైతే తెలీదు. అండ్ ఏదో చూసారా వైట్ వుడ్ ఓక్ లాక్స్ లేవు అన్నమాట మన కాడ. ఓక్ లాక్స్ లేవు. అంటే ఓక్ వుడ్ అది. ఓకే. ఇవైతే తీసుకుందాం. అండ్ ఇదేంది ఇది? ఇదే కదా కొత్తగా వచ్చింది అన్నారు. అంటే ఈ మధ్య వచ్చింది కాదు. ముందు 2, 3 అప్డేట్స్ ముందు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అండ్ ఏంద్రా ఏదో చేసుకుందాం అనుకో. స్లాబ్స్ చాలా కావాలి. చాలా అంటే చాలా. ఈరోజు అంతా స్లాబ్స్తోనే పని అనమాట. అండ్ చాలా పెద్ద బిల్డ్ కాబట్టి మీకైతే కట్టే వస్తుంది. అంటే కట్టే అంటే ఎట్లా చెప్పేది, కొంచెం ఎక్కువ లెంత్ లేకుండా ఒక 27 మినిట్స్ 25 మినిట్స్ రావచ్చు. అండ్ అరే అదేందుకురా 25 ఉంది. 49 రావాలిరా రే. 30 49 చేసేద్దాం. మరి అన్ని ఎందుకు చేసుకున్నాను నాకే తెలియదు. ఎందుకంటే చాలా కావాలి ఈ బిల్డ్కి. ఎందుకంటే మనం కొంచెం దూరం పోవాలి. దానికైతే మనం సర్కిల్ వేసుకోవాలి. సర్కిల్ వేసుకొని పైకి అయితే లేపాలి. చెస్ట్లు పెట్టాలి. వామ్మో చాలా పెద్ద పని. మనం అయితే ఒక సర్కిల్ మాదిరి మైన్క్రాఫ్ట్లో ఒక సర్కిల్ చేసి దాంట్లో అయితే పెట్టబోతున్నాం. బెడ్ చేసుకోవాలంటే షిప్స్ కావాలంటే ప్లాట్ఫామ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఏంట్రా 60 వచ్చినాయా? ఓకే. రే ఎందుకురా రే సరే తీసుకునేద్దాం. ఏమైపోతుంది. అయితే కలుపుకునేద్దాం. 64 అండ్ 62 అన్నీ అయితే కలిపేస్తాను. ఎంత వస్తుందో తెలియదు కదా. 64 ఓకే పర్వాలే. 4.5 స్టాక్స్ అనుకోండి సరిపోతుంది నాకు తెలిసి. ఇదే ఎక్కువ, చాలా ఎక్కువ నాకు తెలిసి 2 స్టాక్స్ సరిపోవచ్చు. కానీ నేను 4 స్టాక్స్ చేసుకున్నా. కొంచెం దూరం పోతాం కదా, దానివల్ల అయితే 4 స్టాక్స్ అయితే చేసుకున్నాను. కానీ చాలా ఎక్కువ అయిపోతాయి నేనైతే అనుకుంటున్నాను. దీన్ని ఎక్కడ బిల్ చేద్దాం? ఈ చెస్ట్ వెనకాలే బిల్ చేస్తాను. అది మాత్రం పక్క. చెస్ట్ వెనకాలే బిల్ చేస్తాను. ఎంత గట్టి మాట్లాడినా వాయిస్ అయితే చాలా లోగా వస్తుంది దీంట్లో. ఎందుకు అది తెలియదు. ఓకే ఓకే ఫస్ట్ రే ఏంద్రా రే. అండ్ రే ఒక స్టాక్ అయితే హాఫ్ స్టాక్ లోపలైతే పెట్టేసాను. అండ్ స్టోన్ అంతా పెట్టేశాను. ఈ పికాక్స్ ఎప్పుడు బ్రేక్ అయిపోతుంది తెలియదు. యాపిల్స్ అమ్మమ్మం. ట్రీ ప్లేస్ చేసేద్దాం. అదే శాప్లింగ్ ప్లేస్ చేద్దాం. ఓకే అన్న. అండ్ ఇక్కడ కూడా ఒక శాప్లింగ్. ఇది ఎలా స్పాన్ అయింది కూడా పడిపోదా. అది చూడదు కాల్లో ఉన్నది. ఏంట్రా రీ మైన్క్రాఫ్ట్ మోజాంగ్. వాట్ ఈస్ దిస్ మోజాంగ్? ఓకే మనం ఏం చేయలేం దాని గాల్లో ఉన్నందుకు. అండ్ 2 యాపిల్స్ వచ్చాయి. గోల్డెన్ యాపిల్ చేసుకుందాం. గోల్డెన్ యాపిల్స్ వస్తాయి. ఎన్చార్టెడ్ గోల్డెన్ యాపిల్స్ చేసుకోలేమో దొరకాలి. ఏమో వస్తాయేమో చూద్దాం. నేను స్టార్టింగ్ ఎపిసోడ్లో చూసి చాలా భయపడిపోయాను అనమాట. ఎంటర్ డ్రాగన్ ఓకే చంపచ్చు. వెదరు మళ్ళీ ఏదో చెప్పినాడు. వెదరు వార్డెన్ ముగ్గాన్ని కిల్ చేయాలంట. ఎవరా రే ఇది బాగాలేదురా రే. అండ్ నేనైతే డౌన్ స్లాబ్ పెట్టుంటే బాగుండదు అనేసి అప్పర్ స్లాబ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అప్ స్లాబ్ ఇస్ వెరీ బెస్ట్.
కానీ లైటింగ్ లేకపోతే మాబ్స్ స్పాన్ అయిపోతాయి అనమాట. చాలా మాబ్స్ స్పాన్ అవుతాయి, జాగ్రత్తగా ఉండాలనేసి చెప్తున్నాను. ఓకేనా? మీరు లైక్ కొట్టాలి. ఇంతవరకు చూస్తా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇలా అయితే కొన్ని బ్లాగ్స్ అయితే ముందరకైతే వెళ్దాము, ఎందుకంటే మనకి కొంచెం స్పేస్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షీప్స్ కౌస్ అవైతే ఫామ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. బెడ్ చేసుకోవాలి. బెడ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే నైట్లో మనం పడుకోము. చాలా బిల్స్ అయితే ఉంటాయి కదా, చెస్ట్ మారిపోతుంది కదా అని బిల్స్ అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా స్లీప్ వేద్దాం. అండ్ ఇలా అయితే నిదానంగా తీసుకొస్తాను. మౌస్ నన్ను తలకాయ తినేస్తాను guys. మీరు చెప్పారు కదా, మీరు 1K సబ్స్క్రైబర్స్ అయిపోయిన వెంటనే, నేను చూసిన వెంటనే నేను వీడియో అయితే పెడతాను. రెడీగా ఉండండి, మీరు లైక్ కొట్టాలి. ఓకే, మిడిల్ బ్లాక్ అయితే చూసుకుంటాను. 2 బ్లాక్స్ మిడిల్ వస్తుంది, పర్వాలే. 3 బ్లాక్స్ తీసుకుంటాం కాబట్టి 2 బ్లాక్స్ వస్తే కష్టమే, చూద్దాం. 1 2 3 4 5 అయితే తీసుకుంటా. 5ఏనా? 4 సరిపోతాయా? 5 ఓకే, 5 ఓకే. 6 ఓకే, పర్వాలేదులేండి. బిల్లుకి ఎంత దూరం అయినా తీసుకోవచ్చు మీరు. ఇదంతా మనకి ఓపెన్ ప్లేస్ అనమాట. ముఖ్యంగా ప్లేస్ కోసం ఎతకాల్సిన అవసరం లేదు, ప్లేస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మనం. అదన్నమాట విషయం. ఓకే, చూద్దాం. స్లాబ్ సరిపోవరా రే, అన్ని స్టాక్స్ కిందకు వచ్చేయండి. నువ్వు కూడా రావాలమ్మా. ఈ మౌస్ చూడండి, ఆడ పెడితే ఎంత స్పీడ్గా పోతా. అరే రే 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 ఉండేవో కొన్ని స్లాబ్స్ రా రే. ఇప్పుడు ప్యాటర్న్ చేయాలి. ప్యాటర్న్ ఒకటి లోపలికి, ఒకటి బయటికి, ఒకటి లోపలికి, ఒకటి బయటికి, అలా అనమాట. లోపలికి బయటికి ఎన్ని బ్లాక్స్ వచ్చినావు? లోపలికి 1 2 3 4, అంటే బయట ఉండే బ్లాక్స్ లెక్కేసుకోండి, లోపల బ్లాక్స్ లెక్కేయదండి. 6 7 8 రాయిన్ని 5 సరిపోతాయి అనుకుంటా. బయట బ్లాక్స్ అంటే ఇప్పుడు కార్నర్ ఉన్నాయి కదా, ఇవైతే తీసేద్దాం. ఈ పికేక్స్ బ్రేక్ అయిపోతుంది నాకు తెలిసి. అబ్బా, కలెక్ట్ అవ్వాలా. నువ్వు కలెక్ట్ అవ్వాలి. సరేలేండి, 1 2 3 4 5 సరిపోతుంది. 5 నుంచి అట్టా 2 స్ట్రైట్గా. 1 2 3 పెట్టుకోండి, నేను 2 పెట్టాను. అతనే ప్రాబ్లం అయిపోయిందిలేండి. చూస్తారు కదా మీరే వీడియో. అండ్ సేమ్ ఇది లెఫ్ట్ సైడ్ కూడా చేయండి. 1 లోపలికి ఒకటి, బయటకు ఒకటి, లోపలికి ఒకటి, సేమ్ అదే ప్యాటర్ను. మళ్ళీ కాపక్క పోయినాక రివర్స్లో చేయాలన్నమాట. అంటే ఎలానో చూపిస్తాను. 1 2 3 4 5 సరిపోయిందా? ఇది కాదురా 1 2 3 4 5 ఓకే, డన్. 5 అయితే పెట్టాము. ఓకే, మీరే చూడండి, సేమ్ ప్యాటర్న్, అంటే సర్కిల్ వస్తుంది అనమాట. సర్కిల్ అంటే క్రాస్ సర్కిల్ అనమాట. 2 బ్లాక్స్ అయితే తీసుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ప్యాటర్న్ మారుతుంది అనమాట. ఒకటి బయటకు వచ్చింది కదా, సేమ్ ప్యాటర్న్ అనుకోండి, లోపలికి బయటికి. కానీ కొంచెం సర్కిల్ కోసం కాబట్టి మనం అయితే ఇలానే చేయాలి. అండ్ ఎలా అయితే బిల్ చేసేద్దాం మొత్తం సర్కిల్. అరే, అక్కడ ఎందుకు పెట్టావురా? అమ్మో, పల్లా కింద కలెక్ట్ అయ్యిందిలేండి. అరే ఏంటబ్బా ఇది, ప్రతిసారి లెక్కేసుకోవాల్సిందే ఈ బిల్స్లో. ఓకే 5 సేమ్ ఆ సైడ్ కూడా పోయేసి ఇదే మరి చేయాలి. నైట్ అయిపోతుంది. 1 2 3 4 5 ఓకే, డన్. అండ్ ఆ సర్కిల్ అయితే అప్పటికే కనపడిపోతూ ఉంటుంది. మళ్ళీ లెక్కేసుకుంటున్నాను అన్నమాట. ఓకే, అన్న తప్పు ఏమైనా జరిగిందా ఏంటని. ఏంట్రా ఇది, డిస్ట్రాక్ట్ ఏదో వచ్చింది. అంటే డిస్ట్రాక్ట్ అంటే ఏమన్నా పనికిరాని ఐటమ్స్ వచ్చినాయి. వెళ్ళి చూసేద్దాం ఏం వచ్చినాయో ఏం తెలుసుకోవాలి కదా. చెస్ట్ అయితే బ్రేక్ అయిపోయింది. అండ్ వామో, శాండ్కి సంబంధించినట్టు ఇచ్చినాడా? స్పానర్లు ఎందుకురా? ఓకే, మనకి ఎక్స్పీ ఫామ్ కోసమా? నేనే ఎక్స్పీ ఫామ్ బిల్ చేద్దాం అనుకున్నా కదరా, నువ్వే స్పానర్లు ఇచ్చేట్రా రీ. ఏమి గేమరా? ఐరన్ కోలం మళ్ళా సూర్య అనమాట. బుక్స్ అయితే ఇచ్చారు. ప్రొటెక్షన్ 1. అండ్ ఇదేంది, ప్రొజెక్టర్ ప్రొటెక్షన్ అదా? ఏదో తెలియదు, కామెంట్ అయితే చేయండి. ఏం అర్థం కావడం లేదు అది. ప్రొటెక్షన్ బుక్స్ అయితే అని తెలుసు. థ్రాన్స్ 2 ఓకే. హస్క్ స్కెలిటన్ కూడా ఇచ్చినారు. రెడ్ స్టోన్, గోల్డ్, అదే బెస్ట్ కదరా. ముందు జంగిల్దా ఓడే స్మెల్ చేసి ఇచ్చినాడు గోల్డ్. అండ్ ఏదో చెత్త ఐటమ్స్. థ్రాన్స్ 2
ఐరను నేను రెడ్ స్టోన్ అంటే 2 టైప్స్ రెడ్ స్టోన్ ఇస్తున్నాడు ప్రతి బ్లాక్స్‌లో. అండ్ ఓకే. అర్రె! ఈడ హస్క్ స్కెల్టన్ అనమాట. అంటే ఎలా స్కెల్టన్‌కి ఇప్పుడు వీడు కూడా అంటే ఇప్పుడు మీరు శాండ్ బైన్‌లోకెళ్లారనుకోండి కొత్త అప్డేట్ కదా! శాండ్ బైన్‌లోకెళ్లారనుకోండి నైట్ అయిన తర్వాత స్పాన్ అవుతారు. మళ్ళీ డే అయినాక అంటే డీస్పాన్ అయితే చనిపోరనమాట. బతికే ఉంటారు హస్క్‌లయితే. మీరైతే ట్రై చేయండి. మార్నింగ్ కూడా మీరు క్రియేటివ్‌లో కూడా పోయి హస్క్‌లని వేయండి. వీళ్ళైతే చనిపోరు. అప్డేట్ కూడా ఇద్దాం అనుకున్నా. బట్ అంత టైం లేకపోయే ఎన్ని వీడియోలని చేస్తాం కానీ గైస్. కానీ మీకోసం ఎన్ని రోజులైనా మీరు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసే వరకు చేస్తానే ఉంటానన్నమాట. ఓకే. గోల్డ్ ఇవన్నీ దీంట్లో కాదు. అండ్ సరిపోయే వరకు అన్నీ పెట్టేస్తున్నాను. మళ్ళాక చెస్ట్‌లు పెట్టుకున్న తర్వాత ఆ పక్క నేను మళ్ళాక ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి బిల్ అయితే పూర్తి చేద్దాం. అండ్ ఐరను, గోల్డు, థామ్స్ బుక్స్ అండ్ శాండు, స్టోను అండ్ థామ్స్ బుక్కు ఇవి మనకి స్పానర్లు అనమాట. మనం టాస్క్ రేస్ రూమ్ చేసుకొని అంటే మనం నార్మల్ ఫార్మ్స్ చేసుకుంటాం కదా! అంటే సర్వైవల్‌లో అంటే స్పానర్ దొరికినప్పుడు స్పాన్ అదే ఫార్మ్. అలాంటి ఫార్మ్. నెక్స్ట్ అయితే అదే అనుకోండి. అదే అనుకోండి జాంబీ స్పాన్. అదే హస్క్ స్పానర్ అనమాట. ఎక్స్‌పీ ఫార్మ్. ఓకే. ఓకేనా? ఒక్క నిమిషం. ఈ మౌస్ చూడండి ఏ తలకాయ తినేస్తాను. కదలడం లేదు చూడండి. స్క్రీన్ తిరుగుతుంది కానీ కదల. ఒక్క నిమిషం. మౌస్ చూడండి. కదిలే. అబ్బో! ఓకే వచ్చింది. కొన్ని కొంచెం అయితే గ్లిచ్‌గా అవుతాయని మౌస్ అందుకే చెప్పాను. అదైతే వెనకాల వస్తుంది. ఓకే. ఈ సర్కిల్ అయితే కంప్లీట్ చేసి ఫిల్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలి? లోపలికి బయటికా? ఓకే. బయట లోపల బయట లోపల బయట లోపల బయట లోపల సేమ్ అదే ప్యాటర్న్. ఇప్పుడు 2 కనెక్షన్ ఇచ్చేయండి. యస్! మన సర్కిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని అయితే ఫిల్ చేసేద్దాం. ఓకేనా? మీకైతే కట్ అవుతుంది. ఫిల్ అయితే అయిపోయిన తర్వాత చూపిస్తా. ఓకే. ఓకేనా? నేను ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే నైట్ అయితే జంగిల్ వచ్చింది. అంటే లెవెల్ 5లో ఉన్నాం అనమాట మనం. వామ్మో! డైమండ్స్ వచ్చాయి. యస్ గైస్ డైమండ్స్. డైమండ్స్. యస్ డైమండ్స్. అవి కూడా ఊరొచ్చింది. డైమండ్ ఊరొచ్చింది. డైమండ్. డైమండ్లు వస్తే ఎంత ఆనందంగా ఉందో. జంగిల్లో డైమండ్ ఉంటాయా? ఉంటాయి. డెప్త్ రైడర్ 2 అండ్ జంగిల్ లీవ్స్ అలా ఉంటాయా? లైట్లు బల్బులా? అదేదో లెస్ కేవ్స్‌లో ఉంటుంది చూడు లీవ్స్ అలా ఉన్నది అవి. లెస్ కేవ్స్ కూడా వస్తాయి. చాలా లూట్ వస్తుంది. అండ్ దీన్నైతే సిరీస్ కంప్లీట్ చేసే వరకు వస్తూనే ఉంటాయి వీడియో. చాలా ఆనందంగా ఉంది. డైమండ్స్ గైస్ డైమండ్స్ ఈడనుకున్నా ఈరోజు ఎపిసోడ్లో ఇస్తాడని నేనే అనుకోవాలి. లెవెల్ 5కే వచ్చినాయి. అంటే నెక్స్ట్ చెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఓపెన్ చేద్దాం. కొన్ని ఐటమ్స్ తీసుకా ఏంటి చిరుత అన్నమాట దాని పేరు. క్యాట్ చిరుత. ఈ క్యాట్ అయితే ఫిల్ అయిపోయింది. ఫుల్గా ఉన్నాయి అని అనేసి మొత్తం దీంట్లో అయితే పెట్టేస్తాం. డైమండ్స్ గైస్ డైమండ్స్ వెరీ డైమండ్స్ ఈస్ వెరీ ఏదో చెప్దాం ఇంగ్లీష్లో రావడం లేదు. డైమండ్స్ ఈస్ చాలా ఉపయోగపడతాయి. తెలిసిందే డైమండ్స్ అంటేనే చాలా వాల్యుబుల్. దొరకడమే కష్టం. వాటి కోసం ఎంత మైనింగ్ చేసామో చూడండి. 1000 బ్లాక్స్ మైనింగ్ చేసింది నేను. దాంట్లో దొరికింది ఒక నాకు 32 హాఫ్ స్టాక్ అయితే దొరికింది అనుకోండి. ఓకే చూద్దాం. ఓకే కొంచెం ఈ జంగిల్ ఊట రావడం వల్ల నాకు కొంచెం ఇదవుతుంది. చెస్ట్లు చేసుకొని చెస్ట్లు పెడదాం అనుకున్నా. ఎస్ ఈ జంగిల్ ఊట రావడం వల్ల ఆ చెస్ట్లకు కొలవలేదన్నమాట. ఓకే 10 చెస్ట్లు 10 అంటే 4 6 ఓకే మొత్తం చాలా చెస్ట్లు కావాలి. నేను చెస్ట్లు అయితే బిల్ చేశాను. అదైతే కట్ అయిపోయింది అనమాట. మన రికార్డర్ నువ్వు చిరుతావా రా చూపిస్తా. అండ్ ఒక చెస్ట్ ఆల్రెడీ వచ్చింది. మొత్తం 12 చెస్ట్. ఓకే నా చెస్ట్లు అయితే ఇలా పెట్టాను. అది మీకు తెలిసితే 1 బ్లాక్ గ్యాప్ ఇచ్చి అయితే పెట్టాను. ఓకే చూద్దాం ఎలా ఉంటుందో బిల్లు. ఆ టార్చ్ పాడవకుండా పెట్టాను అన్నమాట టార్చ్. అండ్ ఇప్పుడు చెర్రీ వుడ్తో అయితే బిల్ చేద్దాం అనుకున్నాను కాబట్టి చూద్దాం. చెస్ట్లు అయితే ఇలా బిల్ చేశాను. అండ్ ఇది అప్పర్ స్లాబ్ కాబట్టి ఓకే పర్వాలే. అప్పర్ స్లాబ్ పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ చెస్ట్లు తీసి ఆ తర్వాత ఈ చెస్ట్లో ఉండే ఐటమ్స్ అన్ని దాంట్లో పెడతా. ఓకే చెర్రీ ప్లాజా అయితే మనం అయితే ఏం చేసుకుందాం. స్టేర్స్ కాదు ఫెన్స్ చేసుకోవాలి.
ఫెన్స్ అయితే చేసుకుందాం. చాలా ఫెన్సే కావాలి. పైన ముందర 4 బెల్ అయితే క్రేజీ ఉంటుంది చూడండి. సో ఓకే అన్న, మనం అయితే ఫెన్స్ అయితే చేసుకునే దానికైతే స్టిక్స్ కోసం అయితే కొత్త వుడ్ అయితే వాడుతున్నాం అనమాట. నార్మల్గా అయితే నాకు చెర్రీ ప్లాసో అయితే చాలా ఇష్టం. ఈసారి సర్వైవల్ అయితే మనం అదే హార్డ్ కోర్ వద్దులేండి, సర్వైవల్ అయితే మనం అయితే ఇది చేసుకుందాం. అరే నేను అవి కాదురా, నేను ఇంకా ఇది చేయలేదు కదా. ఓకే, బయట అయితే తీసేద్దాం, ఎందుకంటే మనకి ఈ వుడ్తో అయితే స్టిక్స్ అయితే కావాలి. స్టిక్స్ ఏ వుడ్తో పెట్టినా ఏ వుడ్తో కలిపినా అంతా ఒకటే కదా స్టిక్స్ అంతా. ఓకే, ఎన్ని వస్తాయి? స్టాక్, ఒక స్టాక్, అండ్ ఇంకా స్టాక్ ఆఫ్ 60 అంటే కరెక్ట్గా 80 వచ్చినాయి. ఓకే, ఎన్ని కరెక్ట్ సరిపోతాయి నాకు తెలిసి, అంటే సరిపోతాయి అన్నమాట నాకు తెలిసి బిల్లుకి. వుడ్ అయితే ఎక్కువ వాడకూడదు, అంటే ఇది చెర్రీ ప్లాస్ అండి. మనకైతే ఇంకా రాలేదు, కొంచెమే ఇచ్చినాడు. ఆ కొంచెంతో బిల్స్ అంటే చాలా కష్టం. స్టిక్స్ అయితే లోపల మౌసు నువ్వు తలక ఉర్రే రైనేంద్రా. అబ్బా, ఈ టైంలో రైన్ వస్తుంది మంచి బిల్లు చేసేటప్పుడు. ఓ షట్. అండ్ ఇప్పుడైతే చూద్దాం బిల్ అయితే. క్రేజీ కట్టాలన్నమాట, క్రేజీ. లీవ్స్ ఎందుకురా? హలో. ఇలా ట్రై చేద్దాం అనుకున్నా, బాగున్నదేమో మొత్తం ఫ్రెండ్స్తో చేద్దాము అని అయితే నేను అనుకున్నా. ఎందుకంటే మనకు మొత్తం చెస్ట్లు లేవు, ఫర్నిచర్లు కూడా వస్తాయి. వెయిట్ చేయండి, ఫర్నిచర్ కోసమనే ఒక రూమ్ అయితే కడదాం. ఏమనుకున్నారు? ఓకే, అండ్ 1 2 1 2 3 4 5 అంత హైట్ ఏం వద్దు, 3 సరిపోతుంది. కరెక్ట్గా పెట్టరా మౌసు. నిన్ను చెప్పా 100K అవ్వడం, నిన్ను రికేస్తారు మా సబ్స్క్రైబర్లు 100K అవ్వడం. ఓకే, కలిపేద్దాం. 2 బ్లాక్స్ అంటే 2 బ్లాక్స్ హైట్ అనమాట. ఎలా ఉందో చూద్దాం. లుక్స్ వెరీ ఇంపార్టెంట్ గైస్, లుక్స్ వెరీ ఇంపార్టెంట్. వామ్మో, ఈ మొత్తం బిల్ అయినా క్రేజీ ఉంటుందేమో నాకు తెలిసి. ల్యాంథన్స్ అవి ఇవి యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ నేను ఇంకా ఐరన్ అయితే చేసుకోలేదు కదా. 1 2 3 పెడదాం అనుకున్నా, 4 అనుకుంటా 4 పెట్టేస్తున్నాను అనమాట. 1 2 3 పెడదాం, బాగుంటుంది. చూడండి ఎంత హెడ్ఏక్ వచ్చి చూడండి. 1 2 3 కదా, నేను 4 పెట్టేస్తాను. సేమ్ ప్రతి ప్లేస్ అంతే అనమాట. అండ్ ఇక్కడ పెట్టేసిన తర్వాత మొత్తం బిల్ చేసిన తర్వాత అయితే మీకు మళ్ళీ కలుస్తాం. ఉండరా, ఎందుకురా ఆగితాం. ఓకే, మొత్తం పెట్టినాకైతే మళ్ళీ కలుస్తా. ఓకే, ఇలా వచ్చాను స్లాబ్స్ చేసుకుందాం అనేసి. అండ్ అదైతే చూపిస్తాను, ఒక్క నిమిషం. 30 42 సరిపోతాయా? 42 సరిపోతాయి. అండ్ చూపిస్తా. చూసారు కదా, అలా ఉందన్నమాట బిల్డ్. మొత్తం కట్ అవుతుందంటే మన 1.5 hour అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్, చాలా ఎక్కువ. అందుకే నేనైతే కొన్ని మాత్రమే పెట్టాను. కొన్ని అంటే కావాల్సింది మాత్రమే పెట్టాను అన్నమాట. అందుకనేసే నేను ఓకే టెంపరీ బ్లాక్స్ స్లాబ్స్, ఇంకేం అవసరం లేదు. అండ్ వీటి మీద స్లాబ్స్ అయితే ఎలా పెడదాము అని ఆలోచిస్తాను. కింద ఉంది కదా బేస్, మనం ప్యాటర్న్ చేసాం కదా, 1 2 1 2 లోపలికి బయటకని, అదే ప్యాటర్న్ చేద్దాం అనేసి నేనైతే ఆలోచిస్తాను. ఆ ప్యాటర్న్ బాగుంటుందా అనేసి ఆలోచించి ఓకే ట్రై చేయడంలో తప్పు లేదనేసి ట్రై చేస్తాను. 1 లోపలికి, ఇప్పుడు బయటకు వచ్చింది కదా, లోపలికి 1 2 1 2 1 ఇది తీసేయి. వరే దాని మీదకి ఎందుకు దిగుతున్నావురా? దాని ఇక్కడ బుర్ర తినేస్తున్నాడు ఈ మౌసు. లోపల పెట్టరాక ఇప్పుడు జావా ఎడిషన్లో మాదిరి పెట్టాలి నేనా? లోపలికి బయటకు వచ్చింది, ఇప్పుడు లోపలికి పెట్టాలి. సేమ్ ప్యాటర్న్, కింద ఎలా ప్యాటర్న్ చేస్తాం అలానే ప్యాటర్న్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. అండ్ ఓకే, లోపలికి బయటికి. ఇప్పుడైతే 3 1 2 1 2 1 2. ఇప్పుడైతే ఇదంతా కలిపేద్దాం. అండ్ ఇది కూడా కొంచెం లెంత్ అయితే వచ్చింది. ఇప్పుడైతే లోపలికి అనమాట, కింద ఎలా ఉందో సేమ్ పైన కూడా అలా వచ్చేయాలన్నమాట. ఓకే, మీరు లైక్ కొట్టాలి. ఇంతవరకు చూస్తూ ఉన్నా కూడా మీరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, చెప్పా కదా. ఇది కింద పెడుతున్నాడు. సో ఓకే అన్న, మొత్తం బిల్ చేసినాకైతే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే, సేమ్ ప్యాటర్న్ క్రేజీ వచ్చింది. క్రేజీ వచ్చింది ఫ్రెండ్స్. బేస్ అంటే చెస్ట్లకే ఒక రూమ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫర్నేసులకే ఒక రూమ్ చేస్తే ఎలా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే లీవ్స్ పెడదామని వచ్చాను. అండ్ నేను పెట్టిన డౌన్ స్లాబ్ అనమాట.
డౌన్ స్లాబ్ ఒక్కసారి బిల్డ్ చేసి మళ్ళీ మొత్తం తీయాలంటే కష్టం కాబట్టి దాన్నే మనం అడ్జస్ట్ చేసేయాలి. ఇంకా డౌన్ స్లాబ్ అప్పర్ స్లాబ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి అండ్ లీవ్స్ పెడదాం, ఎలా ఉంటుందో చూద్దాం. దాని మీద పెట్టి చేద్దాం అనుకున్నా బాగుంటుందంటే బాగోదు అనమాట లుక్. అండ్ లీవ్స్ అయితే ఇలా పెడదాం అనేసి ఓకే చూసా బాగుండదు. మన కిందకి రావాలనుకున్నా కానీ పైకి ఉన్నప్పుడు క్రేజీ ఉన్నదన్నమాట. క్రేజీ అయితే ఇంకా క్రేజీ చేద్దాం అనేసి మొత్తం అయితే చూశాను, బాగుంటుందా బాగోదని. అండ్ మన బిల్డ్ పూర్తి అయ్యే కొద్దికి రైన్ కూడా అయిపోయింది. మన బిల్డ్ అయిపోగానే రైన్ కూడా అయిపోయింది అనమాట. అది మాత్రం క్రేజీ. అండ్ పెడుతున్నాను బాగుండదు. చెర్రీ ప్లాజా వుడ్ కానీ ఏ బాక్స్ చేసుకున్న ట్రాప్ డోర్స్ కానీ లీవ్స్ కానీ ప్రతి ఒక్కటి క్రేజీ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఏ మౌజ్ చెప్పాను కదా, మీరు 100 kg చేయండి, దాన్ని అయితే పగలగొట్టడమే. ఓకే అరే 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 ప్లీజ్ నేను దండం పెడతానే. ఇదైతే తీసేద్దాం బ్లాక్స్, కొంచెం వికారంగా లుక్ అయితే పాడు చేస్తాయి అన్నమాట. లుక్లు చూడాలి మీరు మనం. క్రేజీ దూరం వెళ్ళి చూద్దాం. అబ్బాబాబా బేసి లుక్ వచ్చేసింది. ఇంకా నేనైతే చేస్తాను, లాంతన్స్ పెట్టడం అవి ఇవి పెట్టడం అయితే చేస్తాను. ఓకే సో ఓకేనా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట మన బిల్డ్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసుకోండి, ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆ వీడియో చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. సో ఇదే అన్న వీడియో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సో ఇదే అన్న వీడియో, సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. ఓకే.